అరే రాసిన పేపర్ తీసేసినారు. చాలా సార్లు ఈ దొంగ ఓట్లు బోగస్ ఇప్పటికే నియోజకవర్గ ఎన్నికల అధికారికి ఈరోజు కడప నియోజకవర్గంలో ఈ నెల 22వ తేదీ ఫైనల్ ఓటర్ లిస్ట్ వచ్చింది. ఆ లిస్టు సంబంధంగా మీకు మాట్లాడదామని పిలిపించుకున్నాము. ఈరోజు ఈ కడప నియోజకవర్గంలో ఓటర్ లిస్టులో మనం గమనిస్తే బూత్ వైజ్ గమనిస్తే ఎన్ని అక్రమాలు జరిగినాయంటే ఇది వైకాపా నాయకుల యొక్క ప్రోద్బలంతో ఈ యొక్క అక్రమాలు జరిగినాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తున్నాను. దాదాపు అన్ని బూతులలో చనిపోయిన వాళ్ళను మేము ఆల్రెడీ 2 నెలల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం తీసేయాలని చెప్పేసి. ఇంకా ప్రతి ఒక్క బూత్లో చనిపోయిన వాళ్ళ ఓట్లు అలానే ఉంచివేయడం జరిగింది. అలాగనే దాదాపు ప్రతి ఒక్క బూత్లో 10% డబుల్ ఎంట్రీస్ చేయడం జరిగింది. అలాగని ఇప్పుడు కొత్త విషయం ఏంటంటే ఈరోజు బూత్ నెంబర్ 203లో 42 మంది ఓటర్లని సర్వే నెంబరు 340 అని ఒక ఎంటీ ల్యాండ్లో, ఇది ఆ ల్యాండ్ యొక్క ఫోటోలు, ఈ ల్యాండ్లో 42 మంది ఓటర్లను ఎక్కించినారు ఈరోజు ఆర్కే నగర్లో తిరుపతి బైపాస్లో. ఇది ఈరోజు ఈ యొక్క ఓటర్ యొక్క లిస్ట్లో వచ్చిన డీటెయిల్స్. ఈ యొక్క 42 మంది ఓటర్లు వాళ్ళ ఫోటోలతో సహా ఈరోజు ఇది ఒక్క బూత్ 203వ బూత్లో ఇది ఇంతమంది ఓటర్ని ఒక ఎంటీ ల్యాండ్లో రిజిస్టర్ చేసేసి ఓటర్లుగా వాళ్ళు గుర్తించారు ప్రభుత్వం. ఇది మీడియా ద్వారా ప్రజల దృష్టికి, అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి, ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకుపోవడం జరుగుతూ ఉంది. ఇలా ప్రతి ఒక్క బూత్లో ఇలా చేశారు. ఇక్కడ ఇది మేము చూపించిన సర్వే నెంబర్లో ఎంటీ ల్యాండ్. మీరు తప్పకుండా ఇది నోట్ చేసుకొని దీని మీద మేము పోరాటం చేయడం జరుగుతుంది. డెఫినెట్గా అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. వాళ్ళు స్పందించకపోతే ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకుపోతుంది. ఈ విధంగా చూస్తే దాదాపు కడప నియోజకవర్గంలో దాదాపు 20 పైచలకు ఇంకా దొంగ ఓట్లు అలానే ఉంచివేయడం జరిగింది. అలా 20,000 పైచలకు ఉంచడం జరిగింది. ఇంకా ప్రతి ఒక్క బూత్లో ఇప్పుడు నిరంజన్ నగర్లో చూస్తే నిరంజన్ నగర్లో దాదాపు 200 మంది ఓట్లను తీసుకుపోయి శంకరాపురంలో కలిపినారంట. సో వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ నిరంజన్ నగర్లో ఉన్న ఈ 200 మంది ఓట్లర్లు పోయేసి శంకరాపురంలో ఓటు వేసేది లేదు. అందుకని ఉద్దేశపూర్వకంగా ఇక్కడున్న మా వైసీపీ వాళ్ళతో కుమ్ముక్కయ్యి ఈ బిఎల్ఓలు చేసిన నిర్వాహకం ఇది కూడా మేము ఆర్డీఓ గారి దృష్టికి తీసుకుపోతాం. ఇంకొకటి 44వ డివిజన్లో ప్రతి ఒక్క డివిజన్ అంటే 7 బూతులు ఉన్నాయి. 44వ డివిజన్లో దాదాపు 7 ఉన్నాయి బూతులు. 7 బూతులలో దాదాపు 100 పైచీలకు ఫస్ట్ 2 పేజీలో ఉన్న ఓట్లు ఈ బూతులలో లేరు. ఈ పేజీలో ఉన్న ఓట్లు ఈ బూతులలో లేరు. అంటే ఈ బూత్ ఇప్పుడు 70 బూతు. అట్లా ప్రతి ఒక్క 7 బూతులలో ఫస్ట్ 2 పేజెస్లో ఉన్న ఓట్లు లేరు. ఈ విధంగా 7 బూతుల్లో వేసుకుంటే 100 × 7 వేసుకుంటే 700 మందిని ఈ బూతులు అక్రమంగా ఉంచడం జరిగింది. ఈ బూత్లో లేని మనుషుల్ని దీన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకుపోవాలనుకుంటున్నాము. ఈ విధంగా ప్రతి ఒక్క అంటే 268 బూతులలో ఈ విధంగా మినిమం ఒక 100 మందిని వేసుకున్నా కూడా వీళ్ళు దాదాపు 20,000 పైచీలకు ఓట్లని దొంగ ఓట్లను రిజిస్టర్ చేసుకుంది. ఈరోజు వైసీపీ వాళ్ళకి ఒక స్ట్రెంత్ ఏంటంటే మేము ఎట్లాగూ దొంగ ఓట్లు ఎక్కించుకున్నాము, మేము ఎట్లాగా గెలిచిపోతాము, ప్రజల్లో విపరీతమైన తిరుగుబాటు ఉంది, అయినా కానీ మనం దొంగ ఓట్లు ఎక్కించుకున్నాం కదా అని చెప్పేసి వచ్చేది మేమే అని చెప్పి స్టేజ్లెక్కి ప్రగల్భాలు ఎందుకు పలుకుతున్నారంటే ఇది వాళ్ళ స్ట్రెంత్, వైసీపీ వాళ్ళ స్ట్రెంత్. డెఫినెట్గా దీని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. డెఫినెట్గా దీని మీద ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారికి కానీ వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. వీళ్ళు ఏ విధమైన దీని మీద చర్య తీసుకోకపోతే ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకుపోయి మేము పోరాడడం జరుగుతుంది.